హాయ్ అండి, వెల్కమ్ టు లతా రాశం. ఈరోజు మనము క్రిస్పీగా చాలా టేస్టీగా కారాలు తయారు చేసుకుంటున్నామండి. వీడియో మొత్తం క్లిప్ చేయకుండా చూడండి. వీడియో సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రాసెస్ చూసేద్దాం. మరి ఒక బేషన్ తీసుకొని పెద్ద కప్పుతోటి శనగపిండి తీసుకోవాలండి. పట్టించుకున్నదైనా మీరు షాప్లో తెచ్చుకుందైనా ఏం కాదు. ఇప్పుడు అదే కప్పుతోటి సగం కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. సమానంగా తీసుకోకూడదు. శనగపిండి ఎక్కువ తీసుకుంటే బియ్యం పిండి తక్కువ తీసుకోవాలండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి, కలర్ కోసం అండి, చాలా బాగుంటుంది. 1.5 స్పూను కారం తీసుకోవాలి. కారం ఎక్కువ తీసుకున్నా బాగోదండి, పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు తిన్నా ఇబ్బంది పడతారండి. రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. చాలా బాగుంటుంది, మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. పండగలకి ఖచ్చితంగా పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం కదా, అందులో కారాలు కానీ ఒకటి. 1/2 స్పూను బేకింగ్ సోడా. నేను వాము తీసుకోవట్లేదండి, వాము పొడి తీసుకుంటున్నాను. ఎందుకంటే మనము కారాలు వేసేటప్పుడు గిద్దలకు పిండి అడ్డుపడకుండా ఉంటుందండి, సాఫ్ట్గా వచ్చేస్తుంది కారాలు మనకి ఇలా వేసుకోవటం వల్ల. ఇప్పుడు పిండి మొత్తం మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఉప్పు కారం అంతా పట్టేటట్టు కలుపుకోవాలండి, మిక్స్ అయ్యేటట్టు. కలుపుకున్నాక నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. అలా అని గట్టిగా కలపకూడదు, లేదా అని లూజుగా కలపకూడదండి, మీడియంలో కలుపుకోవాలి. ఇలా మీడియంగా కలుపుకోవాలండి, సాఫ్ట్గా కలపాలి. చూడండి, పిండి సాఫ్ట్గా ఉంది కదా, ఇలా అయితే మనకు కారాలు చాలా బాగా వచ్చేస్తాయి. ఇక్కడ నేను వేడి నూనె తీసుకుంటున్నానండి, కాగబెట్టిన నూనె తీస్తున్నాను. 1.5 గంట వేసుకుంటున్నాను. లేదు అంటే మీరు బటర్ అయినా వాడుకోవచ్చు, వెన్న అయినా వాడుకోవచ్చు అండి. మీ దగ్గర వెన్న ఉన్నా చాలా బాగుంటుంది టేస్టు, వేసుకొని కలుపుకుంటే. చక్రాల గిద్దలండి, నేను ఇక్కడ చిన్నవి తీసుకుంటున్నాను, చిన్న హోల్స్ ఉన్న బ్లేడ్ తీసుకున్నాను. ఇలా సెట్ చేసుకున్నాక లోపల కొంచెం నూనె వేసుకొని అప్లై చేసుకోవాలండి. నూనె అప్లై చేయకపోతే కారాలు అనేది మనకు మంచిగా రాదు, స్టక్ అవుతూ అక్కడక్కడ అడ్డం పడుతున్నట్టు ఉంటుంది. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకు కారాలు అనేది స్మూత్గా వచ్చేస్తాయి. మనం ముందుగా కలిపెట్టుకున్న శనగపిండిని ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని చక్రాల గిద్దలో పెట్టుకోవాలి. చాలా సింపుల్ అండి చేయటం, ఇలాగా ఈజీగా అయిపోతాయి. పెట్టుకున్నాక ఇలా మూతగాని పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలామందికి నూనె మీదనే చక్రాలు వేస్తూ ఉంటారు కదా, అప్పుడు చేయి కాలుతూ ఉంటుంది కదా. ఇలా స్టెయినర్ ఉంటుంది కదండి, స్టెయినర్ మీద ఇలా వేసి చేసుకున్నామంటే మనకు చెయ్యి కాలకుండా ఉంటుంది. కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇది ఒక చిన్న టిప్పు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ముందుగానే నూనె గ్యాస్ మీద పెట్టేశానండి. నూనె వేడైపోయింది, కొంచెం వేసి చూద్దాము నూనె వేడైందా లేదా అని. మనకు నూనె అయితే వేడైపోయిందండి. ఇలా చేయటం వల్ల చాలా సింపుల్గా అయిపోతుందండి. మనం ముందుగా వేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నూనెలో వేద్దాము. చూడండి, ఇలా వేసామంటే చేతులు కాలవు, చాలా ఈజీగా కారాలుగా చేసేసుకోవచ్చు. మీరైతే ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. చేతులు కాల్చుకోకుండా ఇలా చేసుకున్నామంటే మనము కానీ హ్యాపీగా కదా. చూడండి, మనకు అయితే రెడీ అయిపోయినాయి కారాలు. అయితే ప్లేట్లో తీసుకున్నాము. ఇలా మిగతాయి కానీ అన్నీ చేసేసుకోవచ్చండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇదే మాదిరిగా అన్ని కానీ చేసుకుందాము. చూసేసారు కదా, చాలా సింపుల్గా క్రిస్పీగా కారాలు అయితే తయారు చేసుకున్నాం కదా. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా సింపుల్గా అయిపోయింది కదండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.